ఎస్పీ ఆర్బిటాల షేప్స్ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. టేబుల్స్ ఇచ్చి క్వశ్చన్స్ రాయమనే అవకాశం. ఎన్ఎల్ఎక్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని మనం ఎలా రాయాలో అనేది తెలుసుకుందాం. ఇది ఎన్ అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎల్ అనేది యాంగులర్ క్వాంటమ్ నెంబర్, ఎక్స్ అనేది ఎలక్ట్రాన్. అయితే ఇది రాయాలంటే మనకు ఆబో ప్రిన్సిపల్, హంట్ ప్రిన్సిపల్, పౌలీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ఇవి మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆబో ప్రిన్సిపల్. ఆబో ప్రిన్సిపల్ అంటే ఏంటిది? ఎలక్ట్రాన్స్ ఆర్ అసైన్ టు ఆర్బిటాల్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ ఎన్+ఎల్. అంటే ఎన్+ఎల్ విలువ పెరిగే క్రమం లోపల ఉంటుంది అన్నట్టు. అంటే ఎన్+ఎల్ విలువ పెరిగే క్రమం లోపల ఫర్ సబ్షెల్ విత్ ద సేమ్ వాల్యూ ఆఫ్ ఎన్+ఎల్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫస్ట్ టు ద సబ్షెల్ విత్ లోయర్ ఎన్. అంటే ఒకవేళ ఎన్+ఎల్ విలువ సమానంగా ఉంటే మనము ఎన్ విలువ ఏదైతే తక్కువగా ఉంటుందో దాన్ని మనము ఫస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఆర్బిటాల్ని తీసుకోవాలి. అయితే ఎన్ అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎల్ అనేది అజిముతల్ అంటే యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్ అనేది మీకు తెలుసు, ఇంతకుముందు క్వాంటమ్ సంఖ్యల్లో నేర్చుకున్నారు. కే ఆర్బిట్స్. ఆర్బిట్స్ అంటే మెయిన్ షెల్స్, కేఎల్ఎంఎన్. అంటే కే అంటే 1, ఎల్ అంటే 2, ఎం అంటే 3, ఎన్ అంటే 4, ఓ అంటే 3, 5. అయితే ఇక్కడ ఎస్ అంటే ఏంటివి? సబ్షెల్స్, ఆర్బిటాల్స్. అయితే ఇది n-1 వాల్యూ ఉంటుంది. అంటే ఎన్ అంటే 1 కాబట్టి, ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1 కాబట్టి n-1 అంటే ఏమవుతుంది? 0 అవుతుంది. పీకి ఏమవుతుంది? 1 అవుతుంది. డీకి ఏమవుతుంది? 2 అవుతుంది. ఎఫ్కి 3, జీకి 4. అయితే ఎస్ 0, పి 1. అయితే ఇక్కడ నెక్స్ట్ n+ఎల్ విలువ ఎలా అంటే దాన్ని ఎలా చూస్తాం? n+ఎల్ ఎనర్జీని ఎలా మనము చూడగలుగుతాం? అయితే ఇప్పుడు 1s, ఇవన్నీ ఆర్బిటాల్స్. 1s, 2s, 2p, 3s, 3s, 3p, 3d, 4s. అయితే ఇక్కడ చూసినట్లయితే n1 అంటే ns 1, s అంటే 0. మనం ఇక్కడ చూసుకున్నాం 0. 1 + 0 1. అట్లానే 2s అంటే 2 + 0, 2 + 0 అంటే 2. 2p అంటే 2 ప్లస్ p అంటే 1 కాబట్టి 2 + 1 3. 3s అంటే 3 + s అంటే 0 కాబట్టి 3. 3p అంటే 3 ప్లస్ మనకి n+ఎల్ విలువ పెరిగే క్రమం అంటే ఫస్ట్ మనం దేన్ని ఫిలప్ చేయాలి? 1sని ఫిలప్ చేయాలి. తక్కువ ఎనర్జీ, n+ఎల్ విలువ తక్కువగా ఉంది కాబట్టి. అయితే తర్వాత 2s, n+ఎల్ విలువ 2. తర్వాత ఈ రెండు చూస్తే 3 ఈక్వల్గా ఉంది, సేమ్ వాల్యూస్ ఉన్నాయి. n+ఎల్ విలువ సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే 2p 3sకి సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏదైతే n విలువ తక్కువగా ఉంటుందో అది చూసుకోవాలి. n విలువ ఏది తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ 2pని ఫిల్ చేయాలి. తర్వాత 3s, తర్వాత 4 చూసేటప్పటికి 4లు కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ 3p 4s. మరి దీనిలో దేనికి తక్కువ ఎనర్జీ ఉంటుంది? 3 + 1, 4 + 0 అయ్యేటప్పటికి n విలువ 3 అనేది తక్కువ ఉంది కాబట్టి 3pకి తక్కువ ఎనర్జీ ఉంటుంది, తర్వాత 4sకి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 3p ఫిల్ చేయాలి, తర్వాత 4s ఫిల్ చేయాలి, తర్వాత 3d. ఇలా ఎలక్ట్రాన్లను ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే మీకు మాయిలర్ చిత్రం కూడా ఇంపార్టెంట్. మాయిలర్ చిత్రం కూడా మనము చూసుకోవాలి కంపల్సరీ. 1s, 2s, 2p, 3s, 3p, తర్వాత 4s, తర్వాత 3d. ఎస్లో 2 ఎలక్ట్రాన్లు నిండాలి. పి లోపల పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్లు, డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్లు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎఫ్ ఆర్బిటాల్ లోపల 14 ఎలక్ట్రాన్స్ నిండాలి. అయితే ఆర్బిటాలకు వచ్చేటప్పటికి ఎస్ ఆర్బిటాల్లో 1 ఉంటుంది, పి ఆర్బిటాల్లో 3, డి ఆర్బిటాల్లో 5, ఎఫ్ ఆర్బిటాల్లో 7. అయితే మనం ఎలా నింపుతామంటే హైడ్రోజన్ 1 అటామిక్ నెంబర్, కంపల్సరీగా అటామిక్ నెంబర్ అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి, 1s1. హీలియంకి వచ్చేటప్పటికి 2 ఎలక్ట్రాన్లు, మ్యాక్సిమం నెంబర్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 వచ్చినప్పుడే మళ్ళీ 2sకి వెళ్తుంది అన్నట్టు, 2s1, తర్వాత 2s2, తర్వాత వచ్చేటప్పటికి 2pకి పోతుంది. ఇప్పుడు కార్బన్ 6 కాబట్టి కార్బన్ 6 అంటే 1s2, 2s2, 2p2. అట్లనే 1s2, 2s2, 2p. హంట్స్ రూల్కి వచ్చేటప్పటికి పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఓన్లీ వెన్ ద ఆర్బిటాల్స్ ఆర్ డీజెనరేటెడ్ అండ్ ఆర్బిటాల్స్ ఫిల్డ్ విత్ 1 ఎలక్ట్రాన్ ఈచ్. అంటే సమశక్తి డీజెనరేటెడ్ అంటే సమశక్తి కలిగిన ఆర్బిటాల్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జతగూడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎస్ తీసుకుంటే ఎస్, ఇది ఎస్ 1s అనుకుంటే ఎస్. పి అనుకుంటే ఏమవుతుంది? ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండాలి. ఇది ఒకటే ఆర్బిటాల్ కాబట్టి 2 ఎలక్ట్రాన్లు, ఒకటి క్లాక్ వైజ్, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్. అదే పి వచ్చేటప్పటికి ఇక్కడ 3 ఎలక్ట్రాన్లు 1, 2, 3 అయిన తర్వాతనే మళ్ళీ జతగూడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కార్బన్ ఉంది. కార్బన్ 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4th, 5th అలా వస్తుంది అన్నట్టు, ఇట్లా. తర్వాత పౌలీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అంటే నో 2 ఎలక్ట్రాన్స్ విల్ ఆక్యుపై ద సేమ్ ఆర్బిటాల్స్ విత్ ఆల్ 4 సేమ్ క్వాంటమ్ నెంబర్స్. అంటే
ఒకే పరమాణుకు చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లు 4 క్వాంటం సంఖ్యలకు సమానంగా ఉండవు. అది ఎలానో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కార్బన్ తీసుకున్నట్లయితే 1s2 2s2 2p2 మనం ఇలా నింపినాం. ఇలా నింపినప్పుడు ఈ 2s2 ఎలక్ట్రాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ ఉన్నట్లయితే n అనేది మనకు తెలుసు, n అనేది మెయిన్ షెల్ 2, రెండో ఎలక్ట్రాన్ కూడా 2నే. ఎల్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఎస్ అనేది 0, ఎస్ 0, ఎల్ వాల్యూ 0 కాబట్టి 0 0. ఎంఎల్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది 0 కాబట్టి 2l+1 ఫార్ములా, 2l+1 ఫార్ములా ప్రకారం 2 × l అంటే 0 కాబట్టి +1 ఒకటే వాల్యూ ఉంటుంది. ఆ ఒకటే వాల్యూ ఏంటిది అంటే 0 0 0. క్వాంటమ్ నెంబర్స్లో నేర్చుకున్నారు మీరు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ లోపల. తర్వాత స్పిన్ క్వాంటమ్ నెంబర్కి వచ్చేటప్పటికి ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. కాబట్టి ఒకటి +1/2 ఉంటే ఇంకొకటి -1/2. అంటే ఒకే పరమాణు మన క్వశ్చన్స్ వచ్చేవి అంటే విత్ ఎగ్జాంపుల్ అడగొచ్చు. పౌలి ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ని ఎగ్జాంపుల్తో వివరించమని అడగొచ్చు. లేకపోతే ఇట్లా ఇచ్చి సోడియం ఇచ్చి 4 క్వాంటమ్ నెంబర్స్ని రాయమనొచ్చు. 4 క్వాంటమ్ నెంబర్స్ అంటే ఇప్పుడు మన క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటివి, NL ML MS. అంటే ML అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, MS అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్, N అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, L అంటే యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్. తీసుకున్నట్లయితే ఇక్కడ 3s1 తీసుకున్నట్లయితే సోడియంలో 3s1 తీసుకున్నట్లయితే ఒకే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. అయితే N విలువ చూసినట్లయితే మెయిన్ షెల్ ఎంత 3 కాబట్టి 3 అని రాస్తాం. Lకి వచ్చేటప్పటికి S అనేది 0 కాబట్టి L 0. ఎంఎల్కి వచ్చేటప్పటికి 2l+1 ఫార్ములా, 2l+1 అంటే L అనేది 0 కాబట్టి 2 × 0 + 1 అంటే 1 అవుతుంది. 1 కాబట్టి దాని వాల్యూ ఎంత 0 కాబట్టి ML 0. ఎంఎస్కి వచ్చేటప్పటికి +1/2. ఇలా 4 క్వాంటం సంఖ్యలు రాయాలి, ప్రాబ్లం ఏం లేదు. ఇవి చాలాసార్లు వచ్చాయి ఇలాంటివి. తర్వాత ఫ్లోరిన్ 9 ఉన్నప్పుడు 6వ ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటం సంఖ్యలు రాయండి అనొచ్చు. ఫ్లోరిన్ యొక్క అంటే ఇక్కడ 1s2 అంటే 2 ఎలక్ట్రాన్లు, 2s2 అంటే 2, 4 అయిపోయినాయి, 5. 6 అంటే ఏంటిది, ఈ ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటం సంఖ్యలు రాయమన్నప్పుడు ఫస్ట్ మనం NL రాస్తాం. N అంటే ఎంత 2p కాబట్టి 2, Lకి వచ్చేటప్పటికి p కాబట్టి 1, S అంటే 0, p అంటే 1 కాబట్టి. MLకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 2l+1 అంటే L అంటే 1 కాబట్టి 2 × 1 + 1 3 అయింది. 3 అంటే ఎంత 0 0 1 -1 అంటే ఇక్కడ రాసినాం అన్నట్టు 0 +1 -1 కాబట్టి 6వ ఎలక్ట్రాన్కి ఎంత ఉంది వాల్యూ 0 కాబట్టి ML = 0. 6వ ఎలక్ట్రాన్ కాబట్టి ఇది +1/2 ఇలా ఎగ్జామ్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు వ్యాలెన్సీ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ దీని లోపల మనకు సోడియం యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 1, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఎంత అంటే 1, ఎందుకంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఇది నియాన్ కాబట్టి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఏంటిది అంటే 3s. ఇలా రాయొచ్చు. ఇప్పుడు నియాన్ ఉంది, ఇప్పుడు ఫ్లోరిన్ నియాన్కి ఏమవుతుంది, నియాన్కి 0, నియాన్కి 6 అంటే 6 అయిపోయింది, మొత్తం 8 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఆక్టేట్ రూల్ ఉంది కాబట్టి నియాన్కి 0 వ్యాలెన్సీ. ఫ్లోరిన్కి వచ్చేటప్పటికి 9, 1s2 2s2 2p5. అయితే 1s2 కాబట్టి ఇక్కడ 7 ఉన్నాయి, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు 7, ఆర్బిటాల్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ 2s 2p, వ్యాలెన్సీ ఎంత 1, వ్యాలెన్సీ ఎంత 1. ఇలా మనకు క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత L లోపల విలువలు, K లోపల విలువలు